హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ అభిరుచి. ఈరోజు రెసిపీ వచ్చేసి కోకోనట్ పుడ్డింగ్ అండి. చాలా ఈజీగా ఉంటుంది, అలాగే ఫాస్ట్గా కూడా అయిపోతుంది. పిల్లలకు కూడా పెట్టండి, హెల్తీగా అయితే ప్రిపేర్ చేద్దాం. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా కూడా చేసేయచ్చు. ఎలాగ ఏంటనేది ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందు ఏదైనా కప్పు మెజర్మెంట్కి తీసుకోండి, అదే కప్పు ఫాలో అవ్వాలి. నేను ఒక కొబ్బరి పిచ్చిని తీసుకున్నాను. దానిని ముక్కలుగా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలు, కానీ కావాలి అంటే దానికి వెనకాల ఉన్న పీల్ తీసేసుకోండి. నాది అంత థిక్ కలర్లో లేదు కాబట్టి నేను మిక్సీ పట్టేస్తున్నాను. ఒక మిక్సీ గిన్నె తీసుకుని ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరికాయ ముక్కలను వేసేసుకోండి. మనం తీసుకున్న కొబ్బరి పెచ్చుల క్వాంటిటీతో 1కి 2 వంతులు వాటర్ని అయితే వేసుకోవాలి. అందులోనే 2 యాలకులను కూడా వేసేయండి. వేసేసి మెత్తగా మిక్సీ పట్టేయాలి. ఒక గిన్నె తీసుకుని దాని మీద ఏదైనా క్లాత్ వేసి వడకెట్టుకోండి. ఏదైనా స్ట్రైనర్తో అయినా వడకెట్టుకోండి. స్ట్రైనర్ కన్నా క్లాత్ యూజ్ చేయండి, బెటర్ రిజల్ట్ ఉంటుంది. అలా వేసుకుని కొబ్బరి పాలను అయితే వడకట్టేసుకోండి. క్లాత్ ముడుచుకొని గట్టిగా నొక్కండి, మిగిలిన పాలు ఉంటే వచ్చేస్తాయి. ఈ రెసిపీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఈజీగా అయిపోతుంది. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే కాబట్టి ఈజీగా కూడా చేసేయచ్చు. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు వస్తుంది. పిండి వేసుకున్న తర్వాత కొబ్బరి పొడిలో ఇంకొంచెం వాటర్ వేసుకుని మళ్ళీ మిక్సీ పట్టి వడకట్టేయండి. అలాగే నేను తీసుకున్న కప్పుకి 1/2 కప్పు బెల్లాన్ని అయితే తీసుకున్నాను. అలాగే ఇంకో గిన్నె తీసుకోండి, అందులో కొన్ని కొబ్బరి పాలను వేసుకోండి. అందులోనే బియ్యం పిండిని వేసుకోవాలి. బియ్యం పిండి హెల్త్కి మంచిదే, లేదు అంటే కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు. మనం కార్న్ఫ్లోర్ ప్లేస్లో బియ్యం పిండిని యాడ్ చేస్తున్నాం. బియ్యం పిండి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకోండి. స్పూన్ సాయంతో కలుపుకోండి. అలా కలలేదంటే విస్కర్తో కలిపేసుకోండి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఉండలు ఉంటే మళ్ళీ పిండి అంతా ఉండలు కట్టేస్తుంది. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టండి. అందులో బెల్లాన్ని వేసుకోండి. అలాగే కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది. బెల్లం అంతా కరిగిపోయాక ముందుగా పక్కన పెట్టుకున్న కొబ్బరి పాలను కూడా వేసేసుకోవాలి. ఒకసారి కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత ముందుగా బియ్యం పిండి కొబ్బరి పాలు కలిపి పెట్టుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని వేసేసుకోవాలి. ఒకసారి కలుపుకొని వేసేయండి, ఉండలు కట్టకుండా ఉంటుంది. అలా వేసిన వెంటనే కలుపుతూ ఉండండి. పాలు అనేవి దగ్గరికి అయిపోతుంటాయి. అలా అవతలేదు, టైం పడుతుంది అనుకుంటే కొంచెం బియ్యం పిండిని అందులో వేసేయండి. డైరెక్ట్గా వేసేయచ్చు. అలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి. మంట అనేది మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, లేదంటే అడుగు పడుతుంది. చూడండి, నాకు దగ్గరకు అవుతుంది. అలా బాగా దగ్గరికి అయిపోయిన తర్వాత దింపేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఏదైనా ప్లాస్టిక్ది కానీ స్టీల్ది కానీ గిన్నె తీసుకోండి. దాంట్లో ఏం అప్లై చేయని అవసరం లేదు. చూసారా, నాకు ఎంత దగ్గరికి అయిపోయిందో. బాగా దగ్గరికి అయిపోవాలి, అప్పుడే పుడ్డింగ్ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు ఆ గిన్నెలో వేసుకోండి. ఒకసారి ట్యాప్ చేసుకోండి. అప్పుడు 1 గంట సేపు బయట పెట్టండి, అంటే చల్లారే వరకు బయట ఉంచి తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. కనీసం 2 గంటల సేపు అయినా ఫ్రిడ్జ్లో ఉంచాలి. అలా ఉంచిన తర్వాత తీసేయండి. తీసేసి ఆ బాక్స్లో ఉన్నది ఒకసారి బాగా గట్టిగా ట్యాప్ చేస్తే వచ్చేస్తుంది. అంతేనండి, పుడ్డింగ్ కోకోనట్ పుడ్డింగ్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చేయండి, టేస్ట్ మొత్తం సూపర్ ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.